ఎంతమంది ప్రశాంతమైన జీవితాన్ని మనం ఇప్పుడు లీడ్ చేస్తున్నాం, అసలు ఎంత స్ట్రెస్ ఆ క్వశ్చన్కి అపరిమితమైనటువంటి మనం ఎవరు చూసినా కూడా మీరు కాదు అని ఒకటి అంటూ ఉంటాను నేను అప్పుడప్పుడు. మీరు కాదు, మీ లైఫ్ మీది కాదు, మీ జీవితం మీది కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ డ్రివెన్ బై. అంటే మీరు బట్టలు కొనాలన్నా, ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, లేదంటే ఒక విషయం పైన ఒక అవగాహన ఏర్పరచుకోవాలన్నా యూ డిపెండ్ ఆన్ ద అదర్ పర్సన్. ఉదాహరణ షాపింగ్ మాల్కి వెళ్తే షాపింగ్ మాల్లో నీకు కావాల్సిన డ్రెస్ కొనుక్కునే దానికోసం ఎన్ని చూస్తారు, మీరు ఎన్ని ఎవాల్యుయేషన్ చేస్తారు. తిరిగి నువ్వు చేసేటువంటి సెలక్షనే కాకుండా ఇతరులు ఏం సెలెక్ట్ చేస్తున్నారో చూసి వాళ్ళు ఒకవేళ కొన్ని అంటే బార్గెనింగ్లు కుదరకపోతే ఆ ప్రోడక్ట్ని కొనాలని ఎక్కువ మంది ప్రయత్నిస్తుంటారు. దిస్ కో డిపెండెన్సీ ఫ్యాక్టర్. అంటే అలా ఎందుకు జరుగుతుంది అంటే మన డెసిషన్ మనం తీసుకోలేకపోతున్నాం, మన డెసిషన్కి ఇతరులపైన ఆధారపడుతున్నాం. ఇటువంటి పరిస్థితులు మనకు కలుగుతుంది. కారణం ఏంటంటే వీఆర్ నాట్ ప్రాపర్లీ సెల్ఫ్ కంట్రోల్డ్. ఇప్పుడు నేను కూడా షాపింగ్కి వెళ్తే బట్టలు కొనుక్కుంటాను, గ్రాసరీ తీసుకుంటాను. నాకేం కావాలనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఐల్ గో డైరెక్ట్లీ అండ్ గెట్ దట్ థింగ్స్ అండ్ కమ్. అతను ఎంతమంది చేస్తున్నారు చెప్పండి. ఇది ఆర్గనైజేషన్ బిహేవియర్ సైకాలజీ అని ఒక పేపర్ ఉంటుందండి. ఆర్గనైజేషన్ బిహేవియర్ సైకాలజీలో కన్జ్యూమర్ బిహేవియర్ ఉంటుంది. మీరు చూడండి, ప్రతి ఒక్క ఫెస్టివల్స్కి పెద్ద పెద్ద హోర్డింగ్స్, పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి టీవీ ఛానల్లో. ఏంటి వస్తున్నాయి? అవి పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఎందుకు పెడుతున్నారు? అప్ టు 70% డిస్కౌంట్. అప్ టు అంటే 5% నుంచి 70% అంటే మన హైట్ ఉంటుంది నెంబర్. ఆ 5% అనేది మనకు కనిపించదు, కూడా కనిపించదు. అప్ టు అనేది చదవరు. 70% అంటే అందరూ వచ్చేస్తారు. ఇక్కడ హ్యూమన్ నేచర్ ఏంటంటే, నువ్వు ఒక షాపింగ్ మాల్ ఎంటర్ అయిన తర్వాత నీకు అక్కడ ఏది అందంగా కనిపిస్తుంది, ఏది బాగా అనిపిస్తుందో దాన్ని కొంటావు. అది అనుకుని 70% కొనాలని నువ్వు ఎప్పుడు అనుకొని పోతావు, కానీ దానికి తోడు నీకు కావాల్సింది కొంటావు. అంటే ఇక్కడ ఏమైంది, నీ యాటిట్యూడ్నల్ చేంజ్ ఏర్పడింది. యాటిట్యూడ్నల్ చేంజ్ కూడా పార్ట్ ఆఫ్ నో. నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? ఆ 70% ఉన్నది కొందాని వచ్చా. నువ్వేం కొంటున్నావు? న్యూ అరైవల్స్ కొంటున్నావు, 100% పేమెంట్ చేసి కొంటున్నావు. ఇక్కడ ఎవరు యు ఆర్ నాట్ ఏబుల్ టు సే నో ఫర్ యువర్ ఓన్ థాట్, యువర్ ఓన్ యాటిట్యూడ్, యువర్ ఓన్ ఎమోషన్స్. లేదు పోనీ ఇదపై కొనేద్దాం. మనం ఏమనుకుంటాం, 90 మంది వాకిన్ అయితే ఒక షాపింగ్ మాల్లో 70 to 80% దే ఇన్ఫ్లుయెన్స్ ఫర్ ద న్యూ అరైవల్స్. ఓన్లీ 20-10% మాత్రమే దే బై ఫర్ ద 70%. అంటే వెళ్ళాక కలెక్షన్ అదే బాగుంటుంది కదండి. కదా నువ్వు అనుకుని ఎందుకు వచ్చినావు? నువ్వు వై డి యు వాక్ ఇన్? నువ్వు ఎందుకు వచ్చినావు షాప్కి? 70% చూసే కదా వచ్చినావు. ఇప్పుడు ఏంటి, యు ఆర్ నాట్ ఏబుల్ టు సే నో ఆఫ్ యువర్ unwanted desire. You are not desired it. You are desired for to purchase 70%, but now unwanted desire it is. You are not able to control. That's also important.